ఎపిసోడ్ 276 రిచెస్ట్ కిడ్స్. శివ తన మనుషులతో క్లో దగ్గరికి వచ్చాడు. జాన్సన్ శివని చాలా తక్కువ అంచనా వేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. శివ చేతికి ఏమాత్రం మట్టి అంటకుండా కురుమిత్ర అతని అనుచరులు క్లోని అతని ఏజెంట్స్ అందరినీ మట్టి కనిపిస్తారు. ఫెడరల్ లేజినోవా మధ్య శివ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇతను చాలా మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ పర్సన్. చాలా పగడ్బందీగా కొన్ని నిమిషాల్లోనే రాయల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని క్లియర్ చేశాడు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యపరిచే విషయం అని అనుకున్నాడు ఫెడరర్. అతను నిజంగా అర్థం చేసుకోలేని వ్యక్తి అని తన చేతిని గడ్డం కింద పెట్టుకుని అన్నది లేజినోవా. అంతలోనే కాసేపు ఆలోచించాక ఆమె కళ్ళు వెలిగిపోతూ గుండ్రంగా తిరిగాయి. అలా ఆలోచిస్తూ తన మొబైల్ తీసి ఒక నెంబర్ కి డయల్ చేసింది లేజినోవా. రద్దీగా ఉండే రోడ్లలో బ్లాక్ బెంట్లీ కార్ డ్రైవ్ చేస్తున్నాడు లంబో. అతను కేవలం డ్రైవింగ్ పైనే దృష్టి పెట్టాడు. శివ వెనక సీట్లో కూర్చొని కూల్ గా కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. డానీ లంబో పక్కన సీట్లో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో అతని ఫోన్ కి కాల్ వచ్చింది. అది చూసిన అతను, ప్రెసిడెంట్ శివ, మిస్ లేజినోవా కాల్ చేస్తున్నారు, మీకోసమే అనుకుంటా అని వినయంగా చెప్పాడు. శివ నెమ్మదిగా కళ్ళు తెరిచి నాకు ఇవ్వు అని కూల్ గా అన్నాడు. డానీ ఫోన్ ఇవ్వడంతో ఆ ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు శివ. నిజానికి రాయల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని కనుగొన్న లేజినోవాకి తనపై స్పై చేయడం అనేది చాలా ఈజీ. ఆ విషయం శివకి తెలుసు. శివ కాల్ లిఫ్ట్ చేయగానే, మిస్టర్ శివ, ఈ రోజు మీరు వెళ్ళిన డీలింగ్ అంతా బాగానే జరిగిందా అని ఒక ఆహ్లాదకరమైన వాయిస్ వినిపించింది. ఇట్స్ ఓకే అని కూల్ గా అన్నాడు శివ. మిస్టర్ శివ, మా కంపెనీ ఓపెనింగ్ సెరమనీ వైలెట్ బిల్డింగ్ లో ఈ రోజు మధ్యాహ్నం జరుగుతుంది. మీకు రావడానికి టైం ఉందా? నేను మీకోసం స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశాను అని శివని ఇన్వైట్ చేసింది లేజినోవా. శివ ఒక క్షణం ఆలోచించి ప్రస్తుతానికి అతను చేయవలసిన పనులు పెద్దగా ఏం లేకపోవడంతో లేజినోవా ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేశాడు. ఓకే, తప్పకుండా వస్తాను అని కూల్ గా అన్నాడు శివ. రియల్లీ మిస్టర్ శివ, మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అని ఫోన్ అవతల నుంచి చాలా ఆశ్చర్యంతో కూడిన లేజినోవా వాయిస్ వినిపించింది. శివ ఫోన్ కట్ చేసి వైలెట్ బిల్డింగ్ కి వెళ్దాం అని సీరియస్ గా అన్నాడు. వైలెట్ బిల్డింగ్ ఇది చెన్నై సిటీలో ఫేమస్ బిల్డింగ్స్ లలో ఒకటి. చెన్నైలోని మోస్ట్ రిచెస్ట్ ఏరియాలో ఉంది. దాని చుట్టూ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ కమర్షియల్ బిల్డింగ్ చెన్నైలోనే చాలా ఫేమస్ బిల్డింగ్స్ లలో ఒకటి. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ ని మల్టీనేషనల్ కంపెనీ అయిన క్రోమియర్ గ్రూప్స్ కొనుగోలు చేస్తుంది. ఇక్కడే క్రోమియర్ గ్రూప్స్ కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం చెన్నై కమర్షియల్ సర్కిల్ లో కలకలం సృష్టించింది. క్రోమియర్ కంపెనీ ప్రచారంతో పాటు చెన్నైలో అనేక మెయిన్ ప్రాజెక్టులు క్రోమియర్ కంపెనీని ప్రపోజ్ చేశాయి. ఇది బిజినెస్ వరల్డ్ లోనే కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఫైనాన్షియల్ ఆర్డర్ లో గందరగోళం ఏర్పడింది. వ్యాపార ప్రపంచానికి అధిపతి అయిన నిరంజన్ ఒక మిస్టీరియస్ పర్సన్ తో ఫైట్ చేస్తున్నాడు. దానివల్ల చెన్నై సిటీలో బిజినెస్ వరల్డ్ మొత్తం సఫర్ అవుతుంది. అయితే ఇప్పుడు క్రోమియర్ గ్రూప్స్ బ్రాంచ్ ఓపెన్ అవుతూ ఉండటంతో బిజినెస్ సర్కిల్లో కొత్త మలుపు రాబోతోంది అని చాలా మంది ఊహిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా క్రోమియర్ ఫ్యామిలీ సంపద విషయంలో చాలా హై పొజిషన్ లో ఉంది. ఇది చెన్నైలోని ఫైనాన్షియల్ అట్మాస్ఫియర్ ని మారుస్తుంది. ఇక వైలెట్ బిల్డింగ్ లో మొత్తం ఈవెంట్ కి బాధ్యత వహిస్తున్న వ్యక్తి లేజినోవా. చాలా మంది క్రోమియర్ ఫ్యామిలీ గురించి విని ఉన్నారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన లేజినోవా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా అందరూ ఊహించారు. అండ్ వాళ్ళందరికీ ఓల్డ్ మార్విస్ యొక్క రెప్యుటేషన్ గురించి బాగా తెలుసు. అతని పేరు బిజినెస్ సర్కిల్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో, ఓవర్సీస్ బిజినెస్ లో ఇలా బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓల్డ్ మార్విస్ గురించి తెలుసు. అతను చాలా పవర్ఫుల్. అంతటి గొప్ప వ్యక్తి మనవరాలు చెన్నైలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం అనే వార్త బ్లాస్ట్ అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతేకాకుండా ఇది తీవ్రమైన చర్చలకు దారితీసింది. శివ కార్ వైలెట్ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఆగింది. లంబోతో కలిసి శివ బిల్డింగ్ లోపలికి వెళ్లాడు. డానీకి శివ కొన్ని పనులు అప్పచెప్పడంతో అతను రాలేదు. అదే సమయంలో వైలెట్ బిల్డింగ్ సమీపంలో అనేక వరల్డ్ క్లాస్ లగ్జరీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ఎంతో మంది డిగ్నిఫైడ్ పీపుల్స్ అక్కడ ఉన్నారు. ఇక విదేశాల నుంచి కూడా చాలా మంది అక్కడికి వచ్చినట్లుగా అర్థమవుతుంది. అప్పటికే వైలెట్ బిల్డింగ్ 8వ అంతస్తులో ఉన్న ఎగ్జిబిషన్ హాల్లో రెడ్ కార్పెట్ వేశారు. ఒక క్రిస్టల్ టేబుల్ మధ్యలో ఉంది. చుట్టూ అనేక టేబుల్స్ వేసి ఉన్నాయి. అక్కడ చాలా మంది బ్యూటిఫుల్ లేడీస్ యూనిఫామ్ లో ఉండి వెయిటర్లుగా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఓవర్సీస్ బాడీ గార్డ్స్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో భద్రతా బాధ్యతలు చేపట్టి చుట్టూ తిరుగుతున్నారు. ఎగ్జిబిషన్ హాల్లో దాదాపు 1000 మంది కూర్చోవడానికి సరిపోయే చైర్స్ ఉన్నాయి. మిస్టర్ శివ, హలో, నేను మిస్ లేజినోవా సెక్రటరీని అని ఒక ఫారిన్ లేడీ తన కళ్ళజోడిని సరి చేసుకుంటూ శివకి వెల్కమ్ చెప్పింది. హలో అని మినిమం కర్టెసీగా రిప్లై ఇచ్చాడు శివ. మిస్టర్ శివ, మీకోసం స్పెషల్ టేబుల్ ఏర్పాటు చేశారు. అది ఈ ఓపెనింగ్ సెరమనీకి విఐపి చైర్. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి అని సీరియస్ గా డిగ్నిఫైడ్ గా చెప్పింది సెక్రటరీ. శివ ఆమెని ఫాలో అయ్యాడు. ఆమె శివని హాల్ మధ్యలో ఉన్న క్రిస్టల్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్లి శివకి సీట్ ఆఫర్ చేసింది. శివ చైర్ లో కూర్చున్నాడు. సెక్రటరీ బ్లాక్ టీని కప్లో వంపి శివకి ఇచ్చి, మిస్టర్ శివ, మీకు ఏదైనా కావాలి అంటే ఇక్కడున్న స్టాఫ్ ని అడగండి. మిస్ లేజినోవా ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ అయ్యాక పర్సనల్ గా వచ్చి మీకు హలో చెప్తారు అని అన్నది సెక్రటరీ. శివ బ్లాక్ టీ సిప్ చేసి మెల్లగా నవ్వాడు. సెక్రటరీ వెళ్లిన తర్వాత శివ చుట్టూ చూశాడు. చాలా
చాలా మంది ట్రెడిషనల్ వేర్ లో, వెస్ట్రన్ వేర్ లో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ తమ తమ చైర్స్ లో కూర్చొని వైన్ సిప్ చేస్తూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడున్న చాలా మంది ఇండియాకి చెందిన వాళ్ళు కాదు అని ఈజీగా చెప్పొచ్చు. వాళ్ళు జపనీస్, ఆసియా ఆఫ్రికన్స్, కొరియన్, చైనా, అమెరికా ఇలా క్రోమియర్ గ్రూప్స్ యొక్క ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు చాలా దేశాల నుంచి గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్ వచ్చారు. క్రోమియర్ ఫ్యామిలీకి ఓవర్సీస్ లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక చెన్నైలోని బిజినెస్ మ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు. శివ ఒక కప్పు బ్లాక్ టీ కంప్లీట్ అయిన తర్వాత ఆసక్తిగా లేజినోవా గురించి ఆలోచిస్తున్నాడు. ఈ అమ్మాయికి చాలా గోల్స్ ఉన్నట్లున్నాయి. ఇంత గ్రాండ్ గా ఓపెనింగ్ సెరమనీ ఏర్పాటు చేయడమే కాదు, ఇది క్రోమియర్ ఫ్యామిలీ ఎంట్రీని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. బిజినెస్ వరల్డ్ లో దూసుకుపోయే ముందు అందరి అటెన్షన్ తమపై ఉంచుకోవడం అనేది విజయానికి మొదటి మెట్టు అవుతుంది. ఇప్పుడు లేజినోవా చేసేది అదే అనుకున్నాడు శివ. ఇక అక్కడున్న చాలా మంది చెన్నైలోని ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అని అర్థమైన శివ ఈ సెరమనీకి ఇంత ప్రత్యేకంగా అతన్ని ఇన్వైట్ చేయడంలో లేజినోవా ఆలోచన ఏంటో శివకి అర్థం కాలేదు. ఇది సింపుల్ కట్టసి మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉందని శివకి అనిపించింది. ఏదేమైనప్పటికీ శివని ఒక ఫ్రెండ్ గా భావించి ఈ సెరమనీకి ఇన్వైట్ చేసి అతనికి కావాల్సినంత రెస్పెక్ట్ ఇచ్చింది లేజినోవా. ఈ వ్యక్తి ఎవరు? ఇతను ఇండియన్ లాగానే ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? అతను క్రోమియర్ ఫ్యామిలీ విఐపి సీట్ లో ఎందుకు కూర్చున్నాడు? అయ్యో, అతడెవరో నాకు తెలియదు. నేనెప్పుడూ అతన్ని చూడలేదు. బహుశా అతడు మిస్ లేజినోవా బాయ్ ఫ్రెండ్ ఏమో? ఆ అవకాశమే లేదు. ఎంత బాయ్ ఫ్రెండ్ అయితే మాత్రం క్రోమియర్ ఫ్యామిలీ విఐపి సీట్ లో ఎందుకు కూర్చుంటాడు? అందున అతని వాలకం ఆ గ్రేట్ లేడీకి బాయ్ ఫ్రెండ్ అయ్యేలా లేదు. అతను అందరికంటే హైయెస్ట్ స్టేటస్ ఉన్న వ్యక్తిని క్లియర్ గా అర్థమవుతుంది. ఏ బేస్ మీద అలా అంటున్నావు? ఈ తెలివి తక్కువ వ్యక్తి మనందరికంటే హైయెస్ట్ స్టేటస్ లో ఉన్నాడా అని శివ చుట్టుపక్కల ఉన్న అందరూ ఒకరి తర్వాత ఒకరు గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నాయి. శివ ముఖం చిట్లించి చూస్తున్నాడు. తన చుట్టూ ఉన్న అందరూ వివిధ కంట్రీస్ కి చెందిన వాళ్ళు. ఈవెన్ చాలా మంది 30 నుంచి 35 ఏళ్ల వ్యక్తులు మాత్రమే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓ, ఈ ఇండియన్ కి మనం ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది అనుకుంటా అని అన్నాడు ఓ యువకుడు. అతను ఎలా అర్థం చేసుకోగలడు? బహుశా ఇక్కడే ఉండే వాళ్ళు మహా అయితే ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇలాంటి భాషలే మాట్లాడతారు. అలాంటిది మన లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నాడు? ఎలా అర్థమవుతుంది? మనం స్పానిష్ లో మాట్లాడుతున్నాం అని ఒక యువతి తన పార్ట్నర్ తో క్యాజువల్ గా అన్నది. డోంట్ వరీ, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఇడియట్ నీ మాట విన్నా ఏం చేస్తాడు? అతను నిన్ను ఇబ్బంది పెట్టే ధైర్యం చేస్తే నేను ఊరుకుంటానా అని శివ వైపు చులకనగా చూస్తూ అన్నాడు ఓ వ్యక్తి. నా ఒపీనియన్ ప్రకారం ఈ స్టూపిడ్ ప్రపంచాన్ని చూడని వ్యక్తి అయి ఉంటాడు. ఎక్కడ సీటు దొరక్క ఆ విఐపి సీట్ లో కూర్చున్నాడు. ఇక్కడ స్టాఫ్ అతన్ని చూసిన వెంటనే బయటకి పంపుతారు అని అన్నాడు ఒక వ్యక్తి. అవును, అది నిజమే ఓపే. మనం క్రోమియర్ ఫ్యామిలీ యొక్క విఐపి సీట్ లో కూర్చోలేకనా ఏంటి అని అన్నాడు ఒక ముసలి వ్యక్తి. అక్కడున్న అందరూ ఒక సామాజిక హోదా కలిగిన ఇన్వెస్టర్స్. సో శివ విఐపి చైర్ లో కూర్చోవడానికి ఎలాంటి రైట్ ఉంది అని తెగ గింజుకుంటున్నారు. నిజానికి క్రోమియర్ ఫ్యామిలీని ఎలా సంతోష పెట్టాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. క్రోమియర్ ఫ్యామిలీతో రిలేషన్ పెంచుకోవాలని ఇలా ఇన్వైట్ చేయగానే అలా ఓపెనింగ్ సెరమనీకి వచ్చారు. అలాంటిది అట్లీస్ట్ చెన్నై రిచ్ సర్కిల్ లో కూడా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేని అలాంటి యువకుడు విఐపి చైర్ లో కూర్చోవడం వాళ్ళకి నచ్చలేదు. అసలు శివ తమకంటే గొప్పవాడని ఒప్పుకోవడానికి అక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అప్పటి వరకు తన వైపు అసంతృప్తిగా చూస్తున్న ఓపే అనే ఒక వ్యక్తి వైపు చూసి అన్నాడు శివ. మీకు స్పానిష్ అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో శివ వైపు చూస్తూ అన్నాడు ఓపే. శివ వాళ్ళ మాటల్ని అర్థం చేసుకుంటాడని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు నా పైన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నేరుగా చెప్పండి. నేను మిమ్మల్ని మనుషులుగా భావించి వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అని అందరి వైపు చూస్తూ అన్నాడు శివ. అతను ఒక్కోసారి ఒక్కో భాషలో మాట్లాడుతుంటే చూస్తున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అంటే అంటే నేను మనుషులు కాదా అని ఎర్రబడిన మొహంతో అన్నాడు ఓపే. అతనికి ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. ఓపే, ఈ తెలివి తక్కువ పిల్లాడికి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? అతనికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక ఆరగెంట్ వాయిస్ వినిపించింది. అదే సమయంలో వైట్ సూట్ వేసుకున్న కర్లీ హెయిర్ ఉన్న ఒక ఫారిన్ పర్సన్ ఆరగెంట్ ఫేస్ తో తన పక్కనే ఉన్న ఒక యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ నడుము చుట్టూ చేయి వేసి తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. శివ అతని వైపు నిశ్చలంగా చూస్తున్నాడు. ఎవరు నువ్వు? ఓపెని తిరుగుతున్నావా? అసలు ఓపే తలుచుకుంటే నువ్వెక్కడుంటావో తెలుసా? నేను నిన్నెప్పుడు చెన్నైలో చూడలేదు. విఐపి చైర్ లో కూర్చోడానికి నీ అర్హత ఏంటి అని ఆ కర్లీ హెయిర్ పర్సన్ సీరియస్ గా అన్నాడు. అతని భాష సగం తెలుగు సగం ఇంగ్లీష్ తో స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. అతని వాయిస్ లో ఒకలాంటి బేస్ ఉంది. అతని వెనుక సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు శివ వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉన్నారు. శివ ఎక్స్ప్రెషన్ ఎప్పట్లానే అభావంగా ఉంది. నేను ఎక్కడ కూర్చుంటానో అది మీకు అనవసరం. అది జడ్జ్ చేయడానికి మీరెవరు అని అన్నాడు శివ. నేనెవరా అని గర్వంగా నవ్వుతూ అప్పుడే వెయిటర్ వైన్ తీసుకురావడంతో ఓ గ్లాస్ అందుకుని సిప్ చేస్తూ ఓపే ఈ స్టూపిడ్కి నేనెవరో చెప్పు అని అక్కడే ఉన్న చైర్ లో కూర్చుంటూ అన్నాడు కర్లీ హెయిర్ పర్సన్. ఆ మాటతో ఓపే ఫేస్ వెలిగిపోయింది. అతను చాలా కాన్ఫిడెంట్ గా ఈయన నార్త్ యూరోప్ లో మోస్ట్ రిచెస్ట్ పర్సన్, టాప్ వెల్దీ ఫ్యామిలీకి చెందిన యువ హీరో మిస్టర్ తార్ హమాపి అని గర్వంగా అతన్ని పరిచయం చేశాడు ఓపే.
హమాబి గర్వంతో కూడిన ఫేస్ తో శివనే చూస్తున్నాడు. మీరెవరో తెలియదు కానీ మిస్టర్ హమాబితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాలి అని అన్నాడు ఓపే. ఓపెనింగ్ సెరమనీలో శివకి హమాబికి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది? లేజినోవా ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఆమె శివకి సపోర్ట్ చేస్తుందా, హమాబికి సపోర్ట్ చేస్తుందా? ఈ ఓపెనింగ్ సెరమనీలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఎపిసోడ్ 277 నోటి దుర్గ బ్యాచ్. ఫెడరర్ శివ యొక్క పవర్ ని చూసి షాక్ అయి భయపడిపోతాడు. లేజినోవా శివని ఓపెనింగ్ సెరమనీకి ఇన్వైట్ చేసింది. శివ వైలెట్ బిల్డింగ్ కి రావడంతో లేజినోవా సెక్రటరీ శివని విఐపి చైర్ లో కూర్చోబెట్టి వెళ్లిపోతుంది. చుట్టూ ఉన్న అందరూ శివ వైపు చిన్న చూపు చూస్తూ ఉండటంతో శివ వాళ్లకు సమాధానం చెప్పడానికి రెడీ అయ్యాడు. మీరెవరో తెలియదు గాని మిస్టర్ హమాబితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాలి అని అన్నాడు ఓపే. ఓ, ఇతను యూరప్ కి చెందిన రిచెస్ట్ పర్సనా అని ఏలనగా తల ఊపుతూ అన్నాడు శివ. ఏంటి తల ఊపుతున్నావు అని హమాబి పక్కనే ఉన్న ఇండియన్ లేడీ అసంతృప్తిగా శివ వైపు చూస్తూ అన్నది. తెలివి తక్కువ మొద్దు, నీకు అసలు ఏం తెలియనట్లుంది. నువ్వు అసలు విఐపి సీట్ లో ఎందుకు కూర్చున్నావు? నీ మీద నీకు అంత కాన్ఫిడెన్సా? ఇక్కడ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి గురించి నీకేం తెలియకపోయినా ఇప్పుడు చెప్పాక కూడా లెక్క చేయకపోవడం ఏంటి అని హమాబి వెంట వచ్చిన బ్యూటిఫుల్ లేడీ అసంతృప్తితో శివ వైపు చూస్తూ అన్నది. నువ్వు రాంగ్ సీట్ లో కూర్చున్నావు. అసలు నువ్వు ఎవరని మిస్ లేజినోవా నేను విఐపి సీట్ కి ఇన్వైట్ చేస్తుంది అని ప్రశ్నించింది మరో లేడీ. రోమియో ఫ్యామిలీ ఈవెంట్ లో ఎప్పుడూ ఈ విఐపి సీట్ ఉంటుందని అందరికీ తెలుసు. ఇటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్లలో వాళ్ళు లెక్కలేనంత మంది రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ పర్సన్స్ ని ఇన్వైట్ చేస్తారు. అలానే ఓ విఐపిని కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు. అలాంటిది విఐపి చైర్ లో ఒక ఇండియన్ ని ఎలా కూర్చోబెడతారు? తను చెప్పిందైతే తప్పైతే కాదు కదా అని అన్నది మరో లేడీ. వాళ్ళందరికీ శివ ఒక అపరిచితుల్లా కనిపిస్తున్నాడు. బహుశా అతను చెన్నైలో ఏదైనా చిన్న కంపెనీ పెట్టి ఆ కంపెనీ పబ్లిసిటీ కోసం ఇక్కడికి వచ్చాడేమో అని అంతా అనుకుంటున్నారు. శివ టీ సిప్ చేస్తూ, మీరంతా చాలా ఫన్నీగా ఉన్నారు. నేను ఇక్కడ కూర్చున్నానంటే అది నా ఇష్టం. దీనికి మీకేమైనా సంబంధం ఉందా అని అన్నాడు. అఫ్ కోర్స్ మాకు సంబంధం ఉంది. నువ్వు ఎవరో విఐపి కాదు, ఒక చిన్న చెత్తవి. మా ముందు ఇంత అహంకారంతో విఐపి సీట్లో కూర్చోడానికి నీకేం హక్కుంది అని పొగరుగా అన్నది బ్యూటిఫుల్ లేడీ. హలో మిస్టర్, నీ ఫేస్ అద్దంలో చూసుకో. నీ క్యారెక్టర్ డిగ్నిటీ ఎలా ఉందో అర్థమవుతుంది. నువ్వు మా ముందు కూర్చోడానికి కూడా పనికిరావు. అసలు ఈ రోజు ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వచ్చారో తెలుసా? నీలాంటి పూర్ ఫెలోకి వీళ్ళంతా ఏ రేంజ్ పర్సన్స్ అర్థం అవ్వటం కాస్త కష్టమే. అలాంటిది నువ్వు పెద్ద లాడ్లా విఐపి చైర్లో కూర్చుంటావా? నేను చెన్నైలో చాలా కాలంగా బిజినెస్ చేస్తున్నాను, కానీ నీలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు అని అసంతృప్తితో అన్నాడు హమాబి. నేను చెన్నైలో ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ కలిశాను. అందరితో నాకు పరిచయాలున్నాయి. నాకు మీరెవరో కూడా అర్థం కావడం లేదు. దీన్ని బట్టి మీ స్థాయి చాలా తక్కువగా ఉందని అనిపిస్తోంది అని అహంకారంతో అన్నాడు మరో వ్యక్తి. శివ వాళ్ళ వైపు హేళనగా చూసి నవ్వుతూ బ్లాక్ టీ సిప్ చేశాడు. వాళ్ళంతా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నిజంగా అతనికి అర్థం కావట్లేదు. మనకి తెలియని వ్యక్తులు చెత్తా చెదారమవుతారా? ఈ లాజిక్ లో ఏమైనా అర్థం ఉందా? శివకి హమాబికి అక్కడున్న పర్సన్స్ కి మధ్య కొద్దిసేపు డిస్కషన్ నడిచింది. అక్కడున్న వారందరూ కూడా శివ ఆ చైర్ లో కూర్చోవడం తట్టుకోలేకపోతున్నారు. డిస్కషన్ పెద్దదవ్వడంతో అక్కడంతా గందరగోళంగా అయిపోయింది. చుట్టూ ఉన్న అతిథులందరూ ఏం జరుగుతుందో చూడడానికి దగ్గరగా వచ్చి శివ వైపు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. హమాబి ఫారిన్ బిజినెస్ డెలిగేట్స్ లలో చాలా ఫేమస్. అతను యూరోప్ లోని మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీకి వారసుడు. ఇక హమాబి పక్కనే ఉన్న లేడీ హిమ. ఆమె చెన్నైలోని ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఫేమస్ స్టార్. కేవలం చెన్నైలో మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఉన్న చిత్ర పరిశ్రమలో ఆమె ప్రసిద్ధి చెందిన పర్సన్. ఆమె హీరోయిన్ గా ఒక పాన్ ఇండియా సినిమా తీస్తుంది. ఇది ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. అందువల్లే ఈ ఈవెంట్ లో ఆమె చాలా ఫేమస్ అయ్యింది. అసలు నీ పేరేంటి? నీ గురించి చెప్పు అని అసహనంగా శివ వైపు చూస్తూ అన్నాడు హమాబి. శివ తన టీ కప్ కింద పెట్టి, నా పేరు శివ శరణ్య అని అన్నాడు. శివ శరణ్యానా? అసలు చెన్నైలో శరణ్య అనే ఫ్యామిలీ ఉందా? అసలు నువ్వు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చావు? ఇక్కడ షో చేయడానికి నీకెంత ధైర్యం? నేను మనుషుల్ని పిలిపించి నీకు లెసన్ చెప్తాను అని గర్వంగా అన్నాడు హమాబి. అతను చెన్నైలో శివ పేరు ఎప్పుడు వినలేదు. అసలు ఈ చెత్త ఎక్కడి నుంచి వచ్చింది? నేను కూడా బిజినెస్ సర్కిల్లో ఇలాంటి పేరు ఎప్పుడు వినలేదు. ఇతను ఒక ఆకతాయిలా ఉన్నాడే. మాలాంటి ఫేమస్ స్టార్స్ వస్తున్నారని వచ్చుండొచ్చు. నువ్వు మిస్టర్ హమాబితో చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు వెంటనే తనకి అపాలజీ చెప్పు అని అన్నది హిమ. వాట్? నేను అతనికి అపాలజీ చెప్పాలా? ఎందుకు అని అన్నాడు శివ. ఎందుకంటే కారణమైతే లేదు, కానీ నువ్వు ఇక్కడికి వచ్చి మిస్టర్ హమాబి ముందు విఐపి చైర్ లో కూర్చున్నందుకు నువ్వు తనకు ఖచ్చితంగా అపాలజీ చెప్పాల్సిందే అని తన పొగరు అహంకారాన్ని చూపిస్తూ అన్నది హిమ. శివ యొక్క క్యాజువల్ యాటిట్యూడ్ ఆమెలో మరింత కోపం పెంచుతోంది. ఈ ఆకతాయి మిస్టర్ హమాబికి కోపం తెప్పించడం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు. అండ్ శివ డ్రెస్సింగ్ చూస్తుంటే అతను కాలేజీ స్టూడెంట్ లా ఉన్నాడు. ఇలాంటి ఈవెంట్ కి ఫార్మల్ సూట్ లో రాకుండా ఇలా నార్మల్ డ్రెస్ వేసుకోవడం అనేది చాలా పూర్ పీపుల్ చేసే పని.
ఇంత తక్కువ ర్యాంక్ ఉన్న పర్సన్ ఇంత మందిలోకి రావటమే కాకుండా ఇలా హమాబీకి ఎదురు చెప్పటం ఆమెకు నచ్చలేదు. అని పెద్దగా నవ్విన శివ, ఈ హమాబీయే తప్పు చేశాడు. సో ఏదైనా అపాలజీ చెప్పాలంటే అతను చెప్పాలి, నేను కాదు అని అన్నాడు. ఏంటి మళ్ళీ చెప్పు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శివ వైపు చూస్తూ సీరియస్ గా అన్నాడు హమాబీ. నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా యాక్ట్ చేస్తున్నావు, ఒక రూలర్ లా బిహేవ్ చేస్తున్నావు అని అన్నాడు శివ. మిస్ లేజినోవా ఫేస్ చూసి ఈ రోజు ఈ పార్టీ చెడిపోకూడదని నేను తగ్గి ఉంటున్నాను, లేదంటే నిన్నిక్కడికిక్కడే పాతి పెట్టేవాణ్ణి అని సీరియస్ గా శివని చూస్తూ అన్నాడు హమాబీ. ఆపు మిస్టర్ హమాబీ, అతనికి మాటలు చెప్తే వినిపించినట్లుంది, మా చెప్పులతో బుద్ధి చెప్తే సరిపోతుందేమో. అసలు నువ్వు నీ అవతారం చూసుకున్నావా? అసలు ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఇక్కడ నీలా ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. ఓకే మిస్టర్ హమాబీ, మిస్ హిమా, దయచేసి అందరూ కూల్ గా ఉండండి. మీ హోదాకి ఇలాంటి తక్కువ రకం వ్యక్తితో డిస్కషన్ చేయడం అనేది చాలా బాధపడాల్సిన విషయం అని అన్నాడు ఓ యువకుడు. అవును, అతనితో వాదించడం అవమానకరం అని అన్నాడు. ఓకే ఇలా అందరూ తలా ఒక మాట అంటూ శివని తక్కువ చేసి చూస్తున్నారు. వాళ్ళందరి మాటలు వింటూ శివ వైపు ఆరగెంట్ గా చూస్తున్నాడు హమాబీ. అంతా పగలబడి నవ్వుతున్నారు. హమాబీ ముఖం గర్వంతో నిండిపోయింది. అతడి దృష్టిలో ఈ ఓపెనింగ్ సెరమనీలో తనకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటిది చాలా లో ప్రొఫైల్ తో కనిపిస్తున్న శివ లాంటి పర్సన్ విఐపి చైర్ లో కూర్చోవడం అనేది అతనికి మింగుడు పడడం లేదు. ఇక శివ విషయానికి వస్తే అక్కడున్న వారెవ్వరూ అతనికి తెలియదు. సహజంగానే చెన్నైలోని ఫేమస్ సర్కిల్లో శివ అనే పేరు పెద్దగా తెలియదు. ఇక ఒక్కొక్కరు శివ వైపు వెక్కిరింపుగా చూస్తూ, మిస్టర్ హమాబీ, మీరు కోరుకుంటే మేము అతన్ని బంధించి మీ కాళ్ళ దగ్గర పడేస్తాం, లేదంటే అతన్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళగొడతాం అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మాటలకి హమాబీ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అసలు నేనెవరో వీళ్ళకి తెలియదు, నా గురించి వీళ్ళు ఎందుకు ఇంత అటెన్షన్ చూపిస్తున్నారు అని వాళ్ళందరినీ చూస్తున్న శివకి అక్కడ జరిగే వ్యవహారం అంతా ఫన్నీగా అనిపిస్తోంది. మీ అందరికీ విదేశీయుల ముందు మోకరిల్లటం అనిపిస్తామా? వాళ్ళని ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? అసలు ఇక్కడ జరిగిందేంటి, జరగబోతోందేంటి? ఇక్కడ మాట్లాడే మీ అందరికీ అసలు ఏం జరిగిందో తెలుసా? ఎందుకు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు అని కూల్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి వైపు చూస్తూ ఇండియన్స్ కి తగిలేలా అన్న శివ టీ సిప్ చేశాడు. కప్ టేబుల్ పై పెడుతూ హమాబీ వైపు తేలిగ్గా చూస్తూ, నువ్వెవరో నాకు తెలియదు, అంటే నువ్వు నేను ఒకే పొజిషన్ లో లేము అని అర్థం. నువ్వు ఇప్పటిదాకా చాలా మాట్లాడావు. అవును, నేను ఇప్పటికీ గ్రోమియర్ ఫ్యామిలీ యొక్క విఐపి చైర్ లో కూర్చున్నాను, ధైర్యం చేసి విఐపి చైర్ లో కూర్చున్నాను. అర్థమవుతోందా? మరి నీ సంగతి ఏంటి? నీకు ధైర్యం ఉంటే నువ్వు కూర్చో. నేను నాకు నచ్చిన సీట్లో కూర్చునే ధైర్యం చేసినప్పుడు నీకు కూర్చోవాలనిపిస్తే నువ్వు ధైర్యం చేసి కూర్చో. అంతేకాని ఎందుకు అక్కడుండి అన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా నీకు నాకు మధ్య ఎంత గ్యాప్ ఉందో? ఈ డిస్టెన్స్ చాలు మన మధ్య ఉన్న గ్యాప్ ని నిరూపించడానికి అని చాలా కూల్ గా అన్న శివ తన కప్పులో టీ అయిపోవడంతో పాటలో నుంచి టీ వంపుకున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను చిన్న చూపు చూస్తావు? శివ వైపు చూస్తూ అన్నాడు హమాబీ. శివ మాటలు అతనికి చాలా కోపం తెప్పించాయి. చూడు చెత్తా, గ్రోమియర్ ఫ్యామిలీకి చెందిన పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని సముద్రంలో చేపలకి భోజనంగా వేస్తారు. సరే, నువ్వు కాసేపు నీ ఆహ్వానాన్ని ఆస్వాదించు, నేను చూస్తాను ఎంతసేపు అలా ఉంటావో అని గట్టిగా ఊపిరి పీల్చుకొని అన్నాడు హమాబీ. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి శివని కొట్టగలడు, అంత కోపంగా ఉన్నాడు. అంత ధైర్యము పవర్ కూడా ఉంది. కానీ ఓపెనింగ్ సెరమనీని స్పాయిల్ చేస్తే క్రోమియర్ ఫ్యామిలీ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని అతను సైలెంట్ గా ఉన్నాడు. అండ్ శివ అన్నట్లు అతను క్రోమియర్ ఫ్యామిలీ విఐపి చైర్ లో కూర్చోవడానికి ధైర్యం చేయలేడు. ఎందుకంటే అతనికి అంత అర్హత లేదని అతనికి తెలుసు. క్రోమియర్ ఫ్యామిలీ విఐపి సీట్ ని ఆల్రెడీ కొందరి కోసం రిజర్వ్ చేశారు. కేవలం క్రోమియర్ ఫ్యామిలీ ఇన్వైట్ చేసి అక్కడ కూర్చోబెడితే మాత్రమే వాళ్ళు దానిపై కూర్చుంటారు. అలా కాదు అని వాళ్ళ రూల్స్ కి కట్టుబడి ఉండకుండా ఎవరైనా విఐపి చైర్ లో కూర్చొని సిచ్యువేషన్ కి అంతరాయం కలిగిస్తే అప్పుడు వాళ్ళు ఎదుర్కొనేది క్రోమియర్ ఫ్యామిలీ యొక్క కోపాన్ని. హమాబీ తండ్రి యూరోప్ లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయినా సరే క్రోమియర్ ఫ్యామిలీ కోపం నుంచి రక్షించలేడు. శివతో ఫైట్ చేసి విఐపి చైర్ లో కూర్చుంటే అతను చెల్లించేది తన అమూల్యమైన ప్రాణాన్ని. అందుకే అతను ధైర్యం చేయట్లేదు. ఏంటి చెప్పు, నీకు ధైర్యం ఉందా లేదా? నాకు నిజంగా అర్థం కావట్లేదు. నాతో సమానంగా ఉండే అర్హత నీకుందా లేదా? మరి ఇక్కడ పిచ్చి మాటలు మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నాడు శివ. వాట్, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు చాలా అహంకారం ఉంది. ఈ శివ అనే వ్యక్తి చాలా స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు అని అక్కడున్న అందరూ అతడిని చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఇది గ్రోమియర్ ఫ్యామిలీ యొక్క డిన్నర్ కాకుంటే నేను నిన్ను ఖచ్చితంగా నీ చెంప పగలగొట్టి చచ్చే వరకు కొట్టి చంపేవాణ్ణి అని అన్నాడు హమాబీ. చుట్టూ ఉన్న జనమంతా శివ వైపు సీరియస్ గా చూస్తున్నారు. వాళ్ళు శివతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి తెలివి తక్కువ ఆకతాయి ఇంత పెద్ద రిచెస్ట్ అండ్ ఫేమస్ పర్సన్స్ తో మొండిగా మాట్లాడటం అనేది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అసలు మమ్మల్ని అనడానికి నువ్వెవరు? అసలు విఐపి చైర్ లో కూర్చోడానికి నీ ఐడెంటిటీ ఏంటి? అది పక్కన పెడితే నువ్వు మమ్మల్ని తిట్టేంత ధైర్యం చేస్తున్నావేంటి? మేము ఫారినర్స్ కాళ్ళు నొక్కుతున్నామని నువ్వంటావా?
అసలు మిస్టర్ హమాబీ ఎవరో తెలుసా? అతను ఎంత రిచెస్ట్ పర్సనో తెలుసా? అతని పొజిషన్ ఏంటో తెలుసా? అసలు అతనితో నిన్ను నువ్వు ఎలా పోల్చుకుంటున్నావు? ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందరి మాటలు వింటూ కూడా శివ చాలా కూల్ గా తన లంచ్ ఫినిష్ చేస్తున్నాడు. నీకు అసలు సిగ్గుందా? ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఏ మాత్రం సిగ్గు లేకుండా తింటున్నావా? మర్యాద లేని మనిషివి. అసలు నీకు ఇక్కడ రూల్స్ ఏంటో తెలుసా? ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చూసుకొని వచ్చింది? చూస్తుంటే చిన్న పిల్లాడిలా ఉన్నావు. నీకింత అహంకారం అవసరమా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది హిమ. శివని అవమానిస్తున్న వీళ్ళందరి పరిస్థితి ఏంటి? లేజనోవా వచ్చి వీళ్ళందరికీ బుద్ధి చెప్తుందా, లేదంటే శివ లంబోతో వీళ్ళందరికీ బుద్ధి చెప్పిస్తాడా? ఈ దెబ్బతో శివ ఎంత గొప్ప వ్యక్తి అనేది అక్కడున్న అందరికీ తెలుస్తుందా లేదా? అసలు అంత పట్టుబట్టి లేజనోవా శివని ఓపెనింగ్ సెరమనీకి ఎందుకు పిలిపించింది? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో. Dear listeners, the next episode is the last free one in this story. You can wait till tomorrow or get Pocket Premium now and continue listening right away with a 3-day free trial with Pocket ఎపిసోడ్ 278. సారీ మిస్టర్ శివ. ఈవెంట్కి వచ్చిన అందరూ శివ విఐపి చైర్లో కూర్చోవడంతో అతన్ని అవమానిస్తూ ఉంటారు. శివ వాళ్ళని ఏమాత్రం కేర్ చేయకుండా తన పని తను చేసుకుంటూ ఒక్కొక్కరికి ఇవ్వాల్సింది ఇస్తూ అప్పచెప్పాల్సిన మాటలు అప్పచెప్తున్నాడు. అసలు నీకు ఇక్కడ రూల్స్ ఏంటో తెలుసా? ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చూసుకొని వచ్చింది? చూస్తుంటే చిన్న పిల్లాడిలా ఉన్నావు. నీకింత అహంకారం అవసరమా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది హిమ. ఓహో అని శివ టిష్యూ తీసుకొని తన పెదవులను తుడుచుకుంటూ హిమ వైపు ఇంట్రెస్ట్ గా చూస్తూ, నాకు మర్యాద లేదా? నాకు రూల్స్ తెలియదా? అలా నీకెప్పుడు అనిపించింది నేను ఈ సీట్లో కూర్చున్నాను? ఈ సీట్ క్రోమియర్ ఫ్యామిలీ యొక్క విఐపి సీట్. ఏదైనా ఉంటే క్రోమియర్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నన్ను అడగాలి. నువ్వెవరు నన్ను అడగడానికి? లేజనోవా ఈ సీట్లో కూర్చోమని నన్ను ఇన్వైట్ చేసింది. మీకేమైనా అభ్యంతరం ఉందా అని చాలా సీరియస్ గా అన్నాడు శివ. ఆ మాటతో హిమ నోరు మూసుకొని నవ్వుతూ, నువ్వు ఇంత పూర్గా ఉన్నావని నేను అనుకోలేదు. మిస్ లేజనోవా నేను ఇక్కడ కూర్చోమని వ్యక్తిగతంగా ఇన్వైట్ చేసిందా? నవ్వి నవ్వి నేను చచ్చిపోయేలా ఉన్నాను అని వెటకారంగా అన్నది. ఆమె వెంట ఉన్న అందరూ కూడా పెద్దగా నవ్వుతున్నారు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మిస్ లేజనోవా నిన్ను ఇన్వైట్ చేసిందా? నేను విఐపి చైర్లో కూర్చోమని చెప్పిందా? అసలు మిస్ లేజనోవాని ఎప్పుడైనా చూసావా? ఆమె హోదా ఏంటో తెలుసా? ఆమె క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన యువ సుందరి. ఇప్పుడేదో పార్టీకి పిలువబట్టి ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడున్న ఎవరైనా ఆమె అపాయింట్మెంట్ తీసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాంటిది నిన్ను మిస్ లేజనోవా పర్సనల్ గా ఇన్వైట్ చేసిందా? ఇది నిజంగా చాలా పెద్ద జోక్. మా ముందు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మిస్ లేజనోవా వచ్చి ఇక్కడున్న అందరి ముందు నీ పరువు తీస్తే అప్పుడు బాధపడాల్సింది నువ్వే అని అక్కడున్న అందరూ ఎగతాళిగా నవ్వుతూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. శివ వాళ్ళందరి వైపు విపరీతమైన ధిక్కారంతో చూశాడు. అందరి ముఖాల్లో నవ్వు ఆగటం లేదు. శివ చెప్పింది వాళ్ళకి చాలా జోక్గా అనిపించింది. ఏ శివ, నీ పనులకి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఇంతమందిలో నవ్వుల పాలవుతున్నావు. ఏం మనిషివి నువ్వు? మిస్ లేజనోవా నిన్ను ఇన్వైట్ చేసి విఐపి చైర్లో కూర్చోబెట్టిందని ఎందుకు చెప్తున్నావు అని విసుగ్గా అన్నాడు హమాబీ. శివ తల విదిలించి చుట్టూ ఉన్న పర్సన్స్ వైపు అభావంగా చూస్తూ, మీ స్టాండర్డ్స్ ని బట్టి ఇతరులను జడ్జి చేయొద్దు. నీ పనులు బావిలో కప్పల గుంపుకు భిన్నంగా ఏం లేవు అని అన్నాడు. నిజానికి శివని లేజనోవా ఇన్వైట్ చేసింది. అండ్ ఇంతమంది రిచెస్ట్ పర్సన్స్ ని, ఓవర్సీస్ రిచెస్ట్ పర్సన్స్ ని ఇన్వైట్ చేస్తుందని శివ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి సర్కిల్లో లేడు. అతనికి వాళ్ళెవ్వరూ తెలియదు. అయితే లేజనోవా తనని ఇన్వైట్ చేయడమే కాకుండా విఐపి చైర్లో కూర్చోబెట్టి అందరి దృష్టి తనపై పడేలా చేస్తుందని కూడా అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడే స్టాఫ్ కి చెప్పి మిస్ లేజనోవాని పిలిపిస్తాను అని డీప్ వాయిస్ తో శివ వైపు చూస్తూ సీరియస్ గా అన్నాడు హమాబీ. శివ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఈ రోజు నేను నీ అంతు చూస్తాను. నువ్వు ఒక చెత్తలా మారి మా ముందు మోకరిల్లి మా అందరికి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీలాంటి నీచమైన చెత్తపుట్టతో, నీలాంటి పురుగుతో ఇంతసేపు మాట్లాడటం మాకే అసహ్యంగా ఉంది. మాలాంటి గొప్ప వ్యక్తుల్ని కించపరిచినందుకు నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అని సీరియస్ గా అన్నాడు హమాబీ. శివ స్మైల్ చూస్తుంటే అతనికి ఇంకా మండిపోతోంది. అతని ఒపీనియన్ ప్రకారం శివ అంత గొప్ప చైర్లో కూర్చోవడమే కాక ఇలా పిచ్చి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళకి చాలా అవమానకరంగా ఉంది. హమాబీ వెంటనే చెయ్యూపి డయాస్ దగ్గరున్న స్టాఫ్ ని పిలిచి, నువ్వు వెంటనే మిస్ లేజనోవాకి కాల్ చేసి ఆమె పేరు చెప్పి వెన్యూలో ఓ వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పు. నేను యూరోప్ దేశానికి చెందిన హమాబీ అని చెప్పు అని కఠినమైన ముఖంతో అన్నాడు హమాబీ. ఓకే మిస్టర్ హమాబీ, నేను ఇప్పుడే మిస్ లేజనోవాకి తెలియజేస్తాను అని సీరియస్ గా తన మొబైల్ తీసి ఒక నెంబర్ కి కాల్ చేశాడు స్టాఫ్ మెంబర్. 3 నిమిషాల తర్వాత లేజనోవా బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా నడుస్తూ వచ్చింది. ఆమె అందమైన జుట్టు భుజాల పైనుంచి జారుతున్న జలపాతంలా ఉంది. ఆమె చూడటానికి అద్భుతమైన అందాల యువరాణిలా ఉంది. ఆమె వెంట 2 బాడీ గార్డ్స్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో వస్తున్నారు. ఆమె శివ వైపు చూసి చిరునవ్వు చిందించి కళ్ళతోనే పలకరించింది. ఈమెనా మిస్ లేజనోవా? ఈమె లెజెండరీ ఫిగర్ కంటే అందంగా ఉంది. నిజంగా వెస్ట్రన్ కంట్రీస్ లో ఈమె ఫేమస్ బ్యూటీ కావడానికి అన్ని విధాలా అర్హురాలు. హలో మిస్ లేజనోవా. హలో మిస్ లేజనోవా.
హలో మిస్ లేజినోవా, మీ కంపెనీ ఓపెనింగ్ సెరమనీ జరుపుకోవడానికి మేమంతా వచ్చాం అని అక్కడున్న అందరూ లేజినోవాని అభినందిస్తూ పొగుడుతూ తమని తాము పరిచయం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. వాళ్ళందరికీ ఆమె దేవతతో సమానం. క్రోమియర్ ఫ్యామిలీతో కొంచెం రిలేషన్ పెంచుకొని మిస్ లేజినోవా యొక్క హెల్ప్ దొరికితే ఖచ్చితంగా చెన్నైలో ఇంకా డెవలప్ అయిపోతామని వాళ్ళందరి ఒపీనియన్. లేజినోవా అందరి వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తున్నప్పటికీ ఆమె అటెన్షన్ కేవలం శివపై ఉంది. లేజినోవా సరాసరి శివ దగ్గరికి వెళ్ళి, డియర్ శివ, ఏంటి మీరు మీ సీట్లో టీ తాగుతూ ఒంటరిగా కూర్చున్నారు? మీకు కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరా? మీకు ఒంటరిగా ఉంటే విసుగు అనిపించడం లేదా? నాకు ఒక్క కాల్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా అని తన హెయిర్ ని వెనక్కి అనుకుంటూ శివ వైపు చూస్తూ అన్నది. ఆమె మాటలు, ఆమె ఎక్స్ప్రెషన్ అందరినీ సందిగ్ధంలో పడేశాయి. ఏంటి, మేమేమైనా తప్పుగా విన్నామా? ఇప్పుడు మిస్ లేజినోవా ఆ వ్యక్తిని ఏమని పిలిచింది? అతనితో అంత చనువుగా ఉందేంటి అని లేజినోవా ఓపెన్ స్టేట్మెంట్ తో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. అటువంటి గొప్ప హోదా ఉన్న క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన అమూల్యమైన ముత్యం లాంటి లేజినోవా శివని అందరి ముందు డియర్ శివ అని పిలిచింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకున్న అందరూ ఒక్క క్షణం శివ వైపు చూస్తూనే అందరి చూపు మారిపోయింది. అందరి కళ్ళు షాక్ తో జలస్ తో నిండిపోయాయి. మిస్ లేజినోవా యొక్క అభిమానాన్ని పొందగలగడానికి ఈ శివ అనే వ్యక్తి యొక్క ఎబిలిటీ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. మిస్ లేజినోవా, ఈ శివ అనే వ్యక్తి మీకు నిజంగా తెలుసా అని చాలా జాగ్రత్తగా వికారమైన ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు హమాబీ. నువ్వు హమాబీకి చెందిన వారసుడివి కదా, నువ్వేనా నన్ను ఇక్కడికి రమ్మని ఇన్వైట్ చేసింది? ఎవరి ఈవెంట్ ని గందరగోళం చేసింది? అంటే నువ్వు చెప్పింది మిస్టర్ శివ గురించా అని సీరియస్ గా అన్నది లేజినోవా. ఆ ప్రశ్నకి హమాబీ ఫీల్ అయ్యాడు. ఈ శివ మిస్ లేజినోవాకి ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా? అసలు శివ లేజినోవా ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారు? ఇతడిని ఈమె పక్కన ఎప్పుడు చూడలేదే అని అనుకున్న హమాబీ నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ, నేను అతని వాలకం చూసి ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి వచ్చాడని అనుకున్నాను. శివ, సారీ మిస్టర్ శివ, మీరు ఒకరికొకరు తెలుసని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అసంతృప్తిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. లేజినోవా కేవలం శివ తెలుసని చెప్పడమే కాదు, శివని డియర్ శివ అని పిలిచింది. దీంతో హమాబీ వాయిస్ ఒక్కసారిగా మారిపోయింది. అతను ఒక దేశానికి రిచెస్ట్ పర్సన్ అయిన గొప్ప వ్యక్తికి వారసుడు అయినప్పటికీ క్రోమియర్ ఫ్యామిలీ ఏంజల్ ముందు ఎవరు ఏది పనికిరాదు. అందుకే అతను తగ్గి ఉన్నాడు. ఓహో, అయితే ఇక్కడ గొడవ అయిందన్నమాట అని హమాబీ వైపు చూస్తూ, మిస్టర్ శివని ఎవరు రెచ్చగొట్టారు? బయటకొచ్చి మిస్టర్ శివకి అపాలజీ చెప్పండి. నేను ఇన్వైట్ చేసిన విఐపి గెస్ట్ మిస్టర్ శివ. ఆ విషయం మీరందరూ తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైతే శివకి రెస్పెక్ట్ ఇవ్వలేదో అప్పుడు మా క్రోమియర్ ఫ్యామిలీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వనట్లే అని లేజినోవా అనౌన్స్ చేసిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇతను నిజంగా మిస్ లేజినోవా ఇన్వైట్ చేసిన స్పెషల్ గెస్టా? ఇతనే విఐపి గెస్టా? అయితే ఈ శివ అనే వ్యక్తి గురించి ఇంటర్నేషనల్ బిజినెస్ సర్కిల్లో ఎప్పుడు వినిపించలేదే. అసలు ఎవరతను? ఇతని ప్రొఫైల్ క్రోమియర్ ఫ్యామిలీ చేత గౌరవించబడిందా? అంత గొప్ప వ్యక్తా అని అంతా తమలో తాము అనుకుంటున్నారు. అప్పటికి హమాబీ హిమల ఫేస్లు పాలిపోయాయి. వాళ్ళిద్దరూ శివ వైపు చూసే ధైర్యం కూడా చేయకుండా మౌనంగా ఉండిపోయారు. మిస్ లేజినోవాకి ఎవ్వరూ భయపడకపోయినా ఆమె వెనక ఉన్న క్రోమియర్ ఫ్యామిలీకి ఎంతటి వాడైనా భయపడి తీరాల్సిందే. వెస్ట్ లోని డార్క్ వరల్డ్ అగ్ర కుటుంబాలలో క్రోమియర్ ఫ్యామిలీ కూడా ఒకటి. ఆ ఒక్క ఐడెంటిటీ చాలు ఎదుటి వ్యక్తి గ్రేట్ ప్రెజర్ ని ఫీల్ అవ్వటానికి. డియర్ శివ, నా పార్టీలో ఇలాంటి అసహ్యకరమైన సంఘటన జరిగినందుకు ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని ఎలా డీల్ చేయబోతున్నారు అని అమాయకంగా మొహం పెట్టి శివని అపాలజీ అడిగిన లేజినోవా సరాసరి వెళ్లి శివ ఒడిలో కూర్చొని తన 2 చేతులు శివ మెడ చుట్టూ వేసింది. ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించండి మిస్టర్ శివ. ఐఎమ్ సో సారీ, నేను తప్పు చేశాను. మీ విషయంలో నేను అలా చేసి ఉండకూడదు అని భయం నిండిన స్వరంతో అన్నాడు హమాబీ. అతను తల దించుకున్నప్పటికీ అతని నుదుటిన పట్టిన చెమట బిందువులు నేలపై రాలుతున్నాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది అతను ఎంత ప్రెజర్ లో ఉన్నాడో. ఐఎమ్ సారీ మిస్టర్ శివ, దయచేసి మా మిస్టేక్స్ ని క్షమించండి. మేము మీ గొప్పతనాన్ని గుర్తించలేని గుడ్డివాళ్ళమయ్యాము, అనకూడని మాటలు అన్నాము అని ఓపే అండ్ మిగిలిన చాలా మంది తమ యాటిట్యూడ్ ని మార్చుకుని తలదించుకుని వినయపూర్వకంగా శివకి అపాలజీ చెప్పారు. శివ వైపు చూసేందుకు తల ఎత్తే సాహసం కూడా చేయలేదు ఎవ్వరు. లేజినోవా ఇన్వైట్ చేసిందని శివ చెప్పినప్పుడు వాళ్ళెవ్వరూ నమ్మలేదు. కానీ లేజినోవా స్వయంగా వచ్చి చెప్పడంతో వాళ్ళు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే వాళ్ళ మధ్య గ్రేట్ రిలేషన్షిప్ ఉందని అర్థమవుతుంది. ఇక శివని కించపరిచినందుకు తమను చెప్పుతో కొట్టుకోమన్నా కొట్టుకునేలా ఉన్నారు అక్కడున్న అందరూ. శివ ఇండిఫరెంట్ గా అందరి వైపు చూస్తూ ఉన్నాడు. డియర్ శివ, మీరు వాళ్ళ అపాలజీకి సాటిస్ఫై అవ్వలేదా? మీరు సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళ అంతు చూడటానికి నేను మీకు హెల్ప్ చేస్తాను అని శివ చెవి దగ్గర చేరి మెల్లగా అంటూనే పూర్తిగా అతనిపై వాలిపోయింది లేజినోవా. ఇలాంటి పర్సన్స్ యొక్క మాటల్ని పట్టించుకోవడం నాకు అలవాట్లేదు అని లౌడ్ గా అన్న శివ, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. నాకు ఒక ఫ్యామిలీ ఉందని నేను నీకు ఆల్రెడీ చెప్పాను అని అన్నాడు. లేజినోవా మెల్లగా నవ్వి, నీకు ఒక ఫ్యామిలీ ఉందా లేదా అనేది నేను పట్టించుకోను. ఎందుకంటే నా అందం, నా ఆకర్షణ మీ భార్యని మించి ఉండగలవని నా నమ్మకం. మీరు నన్ను రిజెక్ట్ చేయలేరు. అది నా చార్మింగ్ ప్రూఫ్ అని గర్వంగా అన్న లేజినోవా అతని చెవి దగ్గర చేరి,
మీరు కూడా ఈ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయండి. ఇక్కడున్న అందరికీ నేనొక యువరాణిని. అలాంటి నేను మీ ఒడిలో కూర్చొని మీ చేతిలో ఒదిగిపోయి అందరినీ జలస్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాను. మీరు హ్యాపీగా ఈ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయండి అని గుసగుసగా పెదవులు చప్పరిస్తూ అన్నది. శివ ఎక్స్ప్రెషన్ ఎప్పట్లానే ఇండిఫరెంట్ గా ఉంది. వెంటనే ఆమె చేయి పట్టుకొని తన ఒడిలో నుంచి లేపి తన పక్కన నిలబెట్టాడు. అతను ఇంత ప్రోయాక్టివ్ గా ఉంటాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. శివ తనని అలా దూరం చేస్తాడని ఆమె అనుకోలేదు. సైలెంట్ గా శివ వైపే చూస్తూ ఉంది. మమ్మల్ని క్షమించగలరా మిస్టర్ శివ? మేము మిమ్మల్ని బ్లేమ్ చేసినందుకు మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాం. మేము మా హమాబీ ఫ్యామిలీ తరపున అపాలజీ చెప్తున్నాం. నా తప్పులను సరిదిద్దుకోవడానికి నాకొక్క ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తాను అని తలదించుకొని భయంతో అన్నాడు హమాబీ. శివ మెల్లగా లేచి నిల్చొని ఇండిఫరెంట్ గా చూస్తూ, హమాబీ, నువ్వు నీ ఫ్యామిలీ మళ్ళీ నా దృష్టిలో కనపడకూడదు. హిమా, నీకు అసలు నా ముందు మాట్లాడే అర్హత లేదు. నువ్వు మళ్ళీ తెరపై కనిపించకు. నీలాంటి వాళ్ళు కళాకారులు కాదు, కేవలం పురుగులు. 2 పవర్ఫుల్ ఫ్యామిలీస్ ముందు మోకరిల్లి ఫేమ్ ని కాపాడుకునే వాళ్ళకి తెరపై కనిపించడానికి అర్హత లేదు అని అన్నాడు. నో అని హమాబీ హిమ ఒకేసారి అరిచారు. శివ మాటలు వాళ్ళ గుండెల్లో పిడుగులు పడ్డట్లుగా తొక్కేసినట్లుగా అయిపోయింది. ఊపిరాడనట్లుగా అనిపించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. శివ నోటి నుంచి వచ్చిన ఒక్కో మాట వాళ్ళ భవిష్యత్తుని అక్కడితో కత్తిరించింది. మరీ ముఖ్యంగా హిమ ముఖం భయంతో నిండిపోయింది. శివ చెప్పిన పని హమాబీ హిమ చేస్తారా? సాన్నిహిత్యంగా చూపించడంలో లేదనోవ ఉద్దేశం ఏంటి? శివ లేదనోవ సాన్నిహిత్యం చూసిన సాకేత్ సువీక్ష ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? సురభి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.